మందు, సిగరెట్లు తాగకండి పోతారు. హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైటెక్ అబ్బాయి. ఇలా చెప్పి ఇంచుమించు 2 సంవత్సరాలు అయితే అయిపోతుంది. మన ఛానల్లో మీరు కంటెంట్ చూసినట్లయితే మోర్ దెన్ 1 ఇయర్ అని ఉంటుంది లాస్ట్ అప్డేటెడ్ వీడియో. కానీ ఇంచుమించు అది దగ్గర చెప్పాలంటే 2 ఇయర్స్ అవుతుంది. నేను షూట్ చేసి వీక్లీ వన్స్ పెడుతూ ఉంటాను కదా, ఒక సిరీస్ స్టార్ట్ చేసి. అలా చూసినట్లయితే ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి అయితే వీడియోస్ అయితే నేను చేయట్లేదు. అయినప్పటికీ కూడా అప్పుడు ఎవరైతే సబ్స్క్రైబర్స్ అందరూ ఉన్నారో అలాగే కంటిన్యూగా నాకు సపోర్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ నేను చేసిన కొన్ని వీడియో సిరీస్లకి చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్ కామెంట్స్లో కానీ అండ్ కొంతమంది అయితే డైరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలియకుండా నా వీడియోస్ చూసి కారు కనడం లేకపోతే ఇలాంటివన్నీ చేసి నాకు డైరెక్ట్గా చెప్పడం లాంటివి జరిగినప్పుడు ఎందుకు ఆపేశారు, ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా, కంటెంట్ అయితే బాగుంది కదా ఎందుకు అని అయితే చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్గా నేను ఇనిషియల్గా కొంచెం స్లో చేశాను, ఎందుకంటే నాకు టైం అయితే కుదిరేది కాదు. ఆఫీస్ వర్క్ ఇవన్నీ చూసుకుంటూ అలేకేకి హెల్ప్ చేస్తూ ఇవన్నీ మేనేజ్ చేయాలనంటే చాలా కష్టమయ్యేది. సో దాని గురించి కొంచెం స్లోగా చేయడం అయితే స్టార్ట్ చేశాను. కానీ తర్వాత ఎలా అయిందంటే మనకి కంటెంట్ కూడా జనాలు చూసే విధానంలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. మనకి అది ఉపయోగపడే కంటెంట్ ఎంత కష్టపడి చేసినప్పటికీ కూడా దానికి వచ్చే అప్రిషియేషన్ అనేది లేకపోతే చాలా మందికి చేయడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే పోతుంది. అలా చాలా మంది క్రియేటర్స్ కూడా మంచి కంటెంట్ ఇచ్చే క్రియేటర్స్ కూడా చాలా మంది అయితే వీడియోస్ అయితే చేయట్లేదు. సో అలాగా ఇనిషియల్ గా కొంచెం అనిపించినప్పటికీ కూడా సరే కాదు అని చెప్పేసి అయితే నేను కార్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఈ కార్ సిరీస్ లిటరల్ గా చాలా మంది ఈ 10 వీడియోస్ ఇంచుమించు 10 వీడియోస్ ఒక పెట్టాను కదా, ఈ 10 వీడియోస్ని చూసి వాళ్ళు కార్ సెలెక్ట్ చేసుకునే దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోస్లో ఉందని చెప్పేసి చాలామంది నాకు మెసేజెస్ కానీ డైరెక్ట్గా తెలిసిన వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా చెప్తున్నారు, మళ్ళీ ఎందుకు మీరు ఇలా చేయట్లేదు, ఈవెన్ కార్ సిరీస్లు కూడా కొత్త కార్స్ వచ్చినప్పుడు వాటి గురించి అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, దాన్ని బట్టి మేము కార్ తీసుకునేటప్పుడు, ఎందుకంటే లైఫ్లో మేబీ 1 or 2 టైమ్స్ అయితే కార్ తీసుకోగలరు ఎవరైనా కూడా. సో వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి కొనుక్కుంటారు కదా, ఒక డ్రీమ్ కింద. సో వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నప్పుడు మళ్ళీ చేయాలి అని థాట్స్ వస్తుండే. సరే అని చెప్పేసి మళ్ళీ చేద్దామని అనుకునే టైంలో ఇంకా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ వల్ల నాకు ఇంచుమించు ఒక 1 year 1.5 year అయితే టైం పట్టింది దాని నుంచి బయటికి రావడానికి. ఇప్పటికీ కూడా ఈ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్గా బయటికి రాకపోయినప్పటికీ కూడా ఇంచుమించు 1.5 year అయిపోతుంది. ఇంకా దాని నుంచి మనం బయటికి రావాలి అని చెప్పేసి ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే ఇంకా గట్టిగా డిసైడ్ అయ్యి నాకు నేను చెప్పుకుంటూ ఆ సిచ్యువేషన్ నుంచి అయితే బయటకు వచ్చాను. ఇంకా సిచ్యువేషన్ గురించి ఎక్కువగా ఈ వీడియోలో అయితే చెప్పాలనుకోవట్లేదు. నాకు అప్పుడే అనిపించింది 12,000 మంది స్టిల్ మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో అన్నిటిలోనూ ఫాలో అవుతూ మనకి నచ్చిన కంటెంట్ వాళ్ళకి కూడా నచ్చింది అని చెప్పి అప్రిషియేషన్ ఇస్తూ ఎవరైతే ఈ 12,000 మంది ఉన్నారో వాళ్ళ కోసమైనా వీడియో స్టార్ట్ చేయాలి అని మైండ్లోకి అయితే వచ్చింది. కాకపోతే ఎట్లాంటి కంటెంట్ చేయాలి, ఎట్లాంటి కంటెంట్ మీరందరూ ఇష్టపడుతున్నారు అనే దాన్ని అయితే ఒకసారి తెలుసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. మన ఛానల్లో జనరల్గా టెక్నికల్ టిప్స్ కానీ ట్యుటోరియల్స్ కానీ లైఫ్ హ్యాక్స్, అంటే ఇప్పుడు కార్ సిరీస్ ఉంది కదా దాన్ని ఒక లైఫ్ హ్యాక్ అనుకోవచ్చు. ఎందుకంటే కార్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ సిరీస్ అయితే కంప్లీట్గా ఉపయోగపడుతుంది. సో అట్లాంటి లైఫ్ హ్యాక్స్ కానీ లేకపోతే ట్రావెల్ టిప్స్, అంటే ఏదైనా కంట్రీకి వెళ్ళడం లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు లేకపోతే నేను వెళ్ళినప్పుడు ఎట్లా మనం బడ్జెట్లో వెళ్ళొచ్చు అండ్ ఎక్కడెక్కడ మనం మోసపోకుండా ఉండొచ్చు అని చెప్పేసి నేనైతే వీడియోస్ చేస్తుంటాను. ఇట్లాంటి వీడియోస్తో పాటు ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ని మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో నాకైతే కామెంట్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయడం ద్వారా అయితే చెప్పండి. సో దట్ నేను అన్నీ కన్సిడర్ చేసుకుని నెక్స్ట్ వీడియోస్ అయితే మీకు చేయడానికి అయితే ట్రై చేస్తుంటాను. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 2 years నుంచి ఏ కంటెంట్ పెట్టకపోయినప్పటికీ కూడా జనాలు ఆదరిస్తూ వస్తున్నారు. కాబట్టి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ మనల్ని సపోర్ట్ చేస్తుంటారో వాళ్ళకి ఎప్పుడు నేను అవైలబుల్ ఉండాలని అయితే అనుకుంటాను. సో మీరు ఎట్లాంటి వీడియోస్ చూడాలి లేకపోతే ఎట్లాంటి కంటెంట్ కావాలని అనుకుంటున్నారో దాన్ని కామెంట్స్లో అయితే చెప్పండి. మీ కామెంట్స్ అన్ని నేను రీడ్ చేసిన తర్వాత నేను కొత్త వీడియోస్ అయితే స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సబ్స్క్రైబ్ టు హైటెక్ అబ్బాయి. థ్యాంక్ యూ సో మచ్.